హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షన్లకు అతి ముఖ్యమైన సమాచారం అయితే ఉందండి. ఈ వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనైతే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అని ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతాయి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. ఏపీ పెన్షన్లకు అతి ముఖ్యమైన సమాచారం. ఎన్నికల నిర్వహణ నిబంధనలలో సవరణలు. రాబోయే ఎన్నికలకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకోవడానికి ఇదివరకు ఉన్నటువంటి 80 సంవత్సరాల అర్హతను కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 85 సంవత్సరాలకు పెంచింది. ఈ మేరకు ఎన్నికల నిబంధన 1961లో రూల్ 27 క్లాస్ని ఈని అయితే సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం న్యాయశాఖ అయితే శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది 80 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాల నిండిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి వద్ద నుంచి ఓటు వేయడానికి ఇదివరకు అవకాశం ఉండేది. ఇక నుంచి 85 సంవత్సరాలకైతే పూర్తయిన వారికి మాత్రమే ఈ సౌకర్యాన్ని అయితే వర్తించనున్నారు. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, నోటిఫికేషన్ వచ్చిన 5 రోజుల్లోపు పోస్టల్ బ్యాలెట్కు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు అందుబాటులో గల మీ బిఎల్ఓ ఉంటారు కదండి, వారికి సంప్రదించవలసి అయితే ఉంటుంది. 5 రోజుల్లోపు అప్లై చేసుకోవాలి, లేదంటే బిఎల్ఓకి ఫోన్ చేసి కూడా మీరైతే సంప్రదించవచ్చండి. ఇక ఎక్స్ప్లెయిన్ చేయవలసి అయితే ఉంటుంది మీ పొజిషన్ని. ఇక పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఎవరికి ఉందో ఇప్పుడైతే చూద్దామండి. నిర్వహణలో ఉన్న ఉద్యోగులు, దివ్యాంగులు అయినప్పుడు లేదా కోవిడ్-19 చికిత్స పొందుతూ ఉన్నవారు వారికైతే ఇప్పుడు వెసులుబాటు ఉంది. సో ఈడీసీ కొరకు అయితే ఫామ్ 12బిని యూ కెన్ ఆల్సో గెట్ యువర్ డీటెయిల్స్ ఫ్రమ్ నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ ఎన్విఎస్పి లేదా ఓటర్ హెల్ప్ లైన్ యాప్. సో ఈ డీటెయిల్స్ని అయితే మీరు ఈ ఓటర్ హెల్ప్ లైన్ యాప్లో అయితే పొందవచ్చండి. సో అవకాశాన్ని అయితే అందరూ సద్వినియోగం అయితే చేసుకోగలరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పీడిఎఫ్ రాజు యూట్యూబ్ ఛానల్.